అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఏపీపురం గ్రామంలో కీర్తిశేషులు ఆచంట గోవిందరావు, సీతామహాలక్ష్మి, ఆచంట బాపిరాజు, దుర్గాంబ, కురిచేటి గౌరీశంకర్, వెంకట జగన్నాథరావు, కామేశ్వరమ్మ ఆశీస్సులతో ఆచంట రాధాకృష్ణమురళి, శ్రీమతి విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ రేజేటి రామానుజాచార్యుల నిర్వహణలో తేదీ 23వ తేదీన శ్రీ 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 అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వేద పండితులచే వేద మంత్రాలతో హోమాలతో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. దీనికి 10 లక్షల రూపాయలతో విగ్రహాన్ని తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం నుండి తీసుకుని వచ్చి ప్రతిష్టాపన చేశారు. అనంతరం భారీ అన్న సమారాధనలో భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణమూర్తి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసదేవుడు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ ఆంజనేయ కట్టించి వాళ్ళు ఎరువులు కట్టించిన తర్వాత అదేవిధంగా వాళ్ళు మా మేనలు కూడా తీసుకుంటే వాళ్ళ తాతగారు, వాళ్ళ పెదనాన్నగారు, అలాగే వాళ్ళ తాత మా నాన్నగారు వాళ్ళ పేర్లు కూడా పూర్తిగా తీసుకుని పేరు పెట్టించుకుని వాళ్ళు నిస్వార్థంగా మా మేనలు పేరు లేకుండా కూడా వాళ్ళ తాత పేరు పెట్టించుకుని ఇది విగ్రహం నెలకొల్పారు. అందరితో కొంచెం ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరితో కూడా మాకు సహాయ సహకారాలు ఇచ్చినటువంటి వారు మనకి ముఖ్యంగా చెప్పాలంటే అయ్యన్న పాత్ర గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఈ దైవ కార్యక్రమంలో కూడా మొట్టమొదటిగా ఆయనతో కలిసి మాట్లాడిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క కుటుంబ సభ్యులు అన్వేషణ మేనల్లుడు ఆయన సంకల్పించి ఇక్కడ సుమారు 10 లక్షల వేయించుకునే గుడి నిర్మించి ఈ గుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా మహాబలిపురం తమిళనాడు నుంచి తెప్పించడం జరిగిందండి. వారికి ఈ గ్రామానికి ఉన్నటువంటి ఆ సంబంధం ఎప్పుడు కూడా కొనసాగించాలని కోరుకుంటూ అభయాంజనేయ స్వామి అందరికీ ఆశీస్సు అందించి ఈ నీలవర్ణం శిలని ఎక్కడ ఏమీ కాకుండా ఏ కోరిపోచాలు లేకుండా మరకలు గిరకలు ఏమీ లేని శిలను చూసి శిల్పి చేత చెక్కించి ఆయనే కష్ట నష్టాలకన్నింటికీ కూడా బాధ్యత వహించి వారు ఈ రూపాన్ని శిలారూపాన్ని 5 అడుగుల 4 అంగుళాల శిలారూపాన్ని